గురువుగారు ఇక తదుపరి రాశి మనం చూసుకున్నట్లయితే మిథున రాశి. సో, ఈ మిథున రాశి వారికి కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతుంది? శుభం, అశుభం ఏ విధంగా కలగబోతున్నాయి? అలాగే వారి జాతకంలోని ఎటువంటి దోషాలు ఉన్నా గాని తొలగిపోవాలి అంటే వారు ఏం చేయాలి అంటారు? మిథున రాశి వారికి కొన్ని 3 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని గ్రహాలు సహకరిస్తున్నాయి. వీళ్ళు అనుకున్నటువంటి కార్యం ఏదైతే ఉందో అది ముందుకు సాగటం లేదు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి కోర్టుల కేసు కూడాను ఈ ఫిబ్రవరి నెలలో తీర్పు రావటం అన్నది కూడా మనకి ఇక్కడ కనపడతా ఉంది. కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా వారికి అనుకూలమైనటువంటి ఒక కైంకర్యం, అనుకూల విధానమైనటువంటి ఒక కైంకర్యం, విద్యార్థులకి మంచి ఒక స్థానం కనపడతా ఉంది. విద్యార్థులకి మంచి ఒక పేరు ప్రతిష్ట రావటం జరుగుతుంది. వాళ్ళు నాగసింధూరాన్ని ధరిస్తే మంచి ఒక ఫలితం లభిస్తుంది. అష్టమూలిక తైలముతో ఇంట్లో గణపతికి దీపారాధన చేయడం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి కోపం అనేది తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. అందరితో కలిసిమెలిసిగా సోషల్ మైండ్గా ఉండేవంటి వాళ్ళు కాబట్టి ఇవి ఖచ్చితంగా మీరు చేసి చూడండి, మంచి ఫలితం లభిస్తుంది. వాస్తవానికి మీరు ఈ అష్టమూలిక తైలంతో పాటు గణపతి పూజ ఆరాధన చేసి మరి అదే విధానంగా నాగసింధూరం ధరించి బయటకు వెళ్తే కొన్ని శుభప్రదంగా రావటం జరుగుతుంది. మీకు విధానంగా అంటే దానం విషయంలో కావచ్చు, మరి అనేక రకమైనటువంటి విశేషంలో కావచ్చు, కొన్ని విపంతులు జరిగేదానికి అవకాశం ఉంటుంది. వాహనం ప్రయాణంలో వాటిలో దాంట్లో జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఓకే గురువుగారు. అదే విధంగా ఈ మిథున రాశి వారికి జాతకంలో కొన్ని దోషాలు ఉన్నా గానీ అవి తొలగిపోవాలంటే వారు ఏం దానం చేస్తే బాగుంటుంది? వీరు ప్రత్యేకంగా గోధుమలు దానం చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం రాబోతుంది. అదే విధానంగా గణపతి ఆరాధన చేస్తున్నారు కాబట్టి బుధవారం నాడు విశేషం గణపతికి ఉడుములు, ఉండ్రాలు నైవేద్యం పెట్టడం వల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది. అదే విధంగా గణపతి ఆలయాలు కూడా దర్శించుకుంటే దాదాపుగా వాడు 11 కానీ లేదంటే 41 కానీ 51 కానీ 108 కానీ శక్తికి తగినట్టుగా మీకు టైం ఉన్నంతసేపు వరకు స్వామిని ఎంత సేవిస్తే మీకు అంత మంచిది.